హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 13 4G అలాగే రెడ్మీ నోట్ 13 Pro 4G ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. నాకు తెలిసి మీకు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. నేనైతే బయట ఉన్నాను అనమాట. సో నేను రెగ్యులర్గా రికార్డ్ చేసే ప్లేస్లో అయితే లేను. ఏంటంటే ఆల్రెడీ మొబైల్ లాంచ్ చేసి 2 days అయిపోతుంది. సో కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ట్రైప్యాడ్ కూడా నాకన్నా చిన్నగా ఉంది. ఓకేనా? సో ఇప్పుడైతే దీని డీటెయిల్స్ చూద్దాం. ఈ రెండు మొబైల్ స్పెక్స్ సేమ్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ అయితే చూసి ఆ తర్వాత డిఫరెన్స్ సైజ్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 inches ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1300 nits బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీని పిక్సెల్స్ చూసుకున్న 2400x1080 పిక్సెల్స్ అయితే దీంట్లో ఉండడం జరుగుతుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే యూఎస్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి IP54 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. ఏమైనా మిస్ అయితే నేను స్క్రీన్ చేస్తా, ఒకసారి చూడండి. ఈ మొబైల్కి డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ రెడ్మీ నోట్ 13 4G డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి Qualcomm Snapdragon 685 ప్రాసెసర్ మీద వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే 108 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటే 2 MP మైక్రో సెన్సార్ తో వస్తుంది. ఇది వచ్చేసి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి, అలాగే 6GB 128GB ఉంటుంది, 8GB 128GB ఉంటుంది, 8GB 256GB ఉంటుంది. దీని బేస్ మోడల్ ఉంటుంది కదా 6GB అలాగే 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే ఓకేనా. దీని ప్రైస్ వచ్చేసి 14,830 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనం రెడ్మీ నోట్ 13 Pro 4G డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి MediaTek Helio G99 Ultra ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. 8GB మరియు 256GB ఉంటుంది. 12GB 512GB ఉంటుంది. ఇది వచ్చేసి Corning Gorilla Glass 5తో ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 8GB మరియు 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 20,630 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది. ఈ రెండు మొబైల్ లాంచ్ చేసిన డేట్ చూసుకున్నట్లయితే 15th January 2024 రోజు అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ లాంచ్ చేసిన కంట్రీ చూసుకున్నట్లయితే గ్లోబల్ వైజ్గా లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో కొన్ని కంట్రీస్ అలా అనమాట. సో ఇవే ఈ రెండు మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో కొద్దిగా లేట్ అయింది. సో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నుంచి నేను మళ్ళీ వీడియోస్ అనేది ఎప్పటిలాగానే చేస్తాను.